ఇప్పుడు నేను చూపించే ఫోటోలు మీకు గుర్తున్నాయా? అవి చాలా స్పెషల్ ఫోటోస్. అవన్నీ మీరు కూడా వీక్షిస్తారని ఈ వీడియోలో పెడుతున్నాను. ముందుగా ఈరోజు శుక్రవారం సందర్భంగా దుర్గా అమ్మవారికి జరుగుతున్న కుంకుమార్చన మీరు ఇక్కడ వీక్షిస్తూ ఉన్నారు. చూడండి, అమ్మవారు చక్కగా పూలమాలను అలంకరించుకుని శ్రీచక్రాధిష్టాన దేవతగా శ్రీచక్రం మీద కొలువై ఉండి అక్కడ నుండి కూడా మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నది అమ్మవారు. ఈ విధంగా అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు కుంకుమార్చన చేసుకుని అలాగే మీకు కూడా ఆ ఓల్డ్ ఫొటోస్ మీకు కూడా చూపిద్దాం, మీకు కూడా గుర్తుగా ఉంటాయని చెప్పి నేను ఈ వీడియో అయితే మీకు అందిస్తున్నాను. వీడియోని మీరు చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా ఈ అమ్మవారిని గుర్తుపెట్టారండి. ఈ అమ్మవారు ఎవరో కాదండి, విశ్వనాథపల్లిలో వేంచేసి ఉన్న అద్దంకి నాంచారమ్మ అమ్మవారు. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఒక చిన్న షార్ట్ వీడియోగా మీకు అందిస్తున్నాను. అమ్మవారిని మీరు చూస్తారని, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని నేను ఈ వీడియో మీకు పెడుతున్నాను. చూడండి, చక్కని తల్లి అందాల అమ్మవారు చక్కగా మనకు అందరికీ కూడా అనుగ్రహం ఇస్తుంది. ఇక్కడ నుండి కూడా ఫొటోస్ వస్తాయి చూడండి. ఇలా ఉత్సవమూర్తులు మన అందరి వెంకటేశ్వర స్వామి, అలాగే సీతారాములు, గోదాకృష్ణులు వీళ్ళందరూ కూడా ఉత్సవమూర్తులు అయితే ఉన్నాయి కదండి. అవన్నీ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి, మొన్న కోదండరామస్వామి వారికి అభిషేకం చేశాము. ఆ ఫోటో కూడా మీరు ఇక్కడ చూడండి, ఎంత బాగుందో కదండి. ఇవన్నీ కూడా మెమరీస్ అండి. ఇవన్నీ కూడా మీకు చూస్తారు అన్నట్లుగా నేను పెడుతున్నాను చూడండి. ఇక్కడ ఆ తర్వాత అభిషేకం అయిపోయినాక వస్త్రాలంకరణ చేశాను. ఈ అభిషేకానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ వస్తుంటాయి చూడండి. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వచ్చాయండి ఆ రోజు. అయితే నేను అభిషేకం అవన్నీ కూడా చేసిన తర్వాత అభిషేకం చేసేటప్పుడు వీడియో మధ్యలో ఒకసారి ఇట్లా క్లిక్ అయిందండి. కానీ ఈ ఫోటో మాత్రం చాలా బాగా వచ్చింది. అందుకని మీరు కూడా చూస్తారని పెట్టాను చూడండి. అసలు ఆ నీళ్లు పడుతూ ఉండగా రాములు వారు నవ్వుతూ ఉన్నట్లుగా దర్శనం ఇచ్చారు. ఇక్కడ మావుళ్ళమ్మ అమ్మవారి నిజరూప దర్శనం అనేది జరిగింది. అలాగే కృష్ణమ్మవారిని కూడా చూడండి, కృష్ణానదిని కూడా చూడండి. ఇదిగోండి కృష్ణానది. ఆ తర్వాత అద్దంకి నాంచారమ్మ తల్లి టెంపుల్ వ్యూ కూడా చూడండి. ఇవన్నీ కూడా ఫొటోస్, ఇవన్నీ మెమరీగా ఉంటాయి. నాకు మెమరీగా ఉంటాయి, మీకు కూడా చూసినట్లు ఉంటాయి అన్నట్టుగా ఈ వీడియో మీకు పెట్టాను. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ నిజరూప దర్శనం అని వస్తుంది ఈ ఫోటో. అయితే ఇది ఎంతవరకు నిజం కానీ తెలియదు, కానీ అప్పట్లో 1 year బ్యాక్ చాలా ట్రెండ్ అయింది. తర్వాత ఈ కోదండరామస్వామి వారు చూశారు కదా అభిషేకము, అవన్నీ కూడా వీడియో చూశారు. అది సంబంధించిన నెయ్యి ఆ యొక్క తేనె పడుతున్న సమయంలో ఈ ఫోటో అనండి. ఇది అభిషేకం ముందు తీసిన ఫోటో. చూడండి ఎలా ఉన్నారో చక్కగా స్వామివారు, అమ్మవారు స్వామివార్లు కలిసి ఇక్కడ దర్శనాన్ని ఇస్తున్నారు. చూడండి, చందనంతో అలంకరించిన తర్వాత. అలాగే భద్రాద్రి రామచంద్రులు వారి యొక్క ఫోటో వస్తుంది చూడండి. ఈ ఫోటో కూడా మన శాంతినిలయంలో మొన్న కళ్యాణం జరిగినప్పుడు తీసిన ఫోటో అండి. అంటే అప్పటికి పుష్పాలంకరణ చేయకుండా ఓన్లీ వీటితో అలంకరించాము. తర్వాత ఇక్కడ చూసినట్లయితే కోదండరామస్వామి వారి గుడి అక్కడ చూశారు కదండి, మా ఊర్లో వాటికి సంబంధించింది. ఇది కూడా అక్కడ సంబంధించినవే. తర్వాత మన శాంతినిలయంలో చక్రస్నానం జరిగింది, కానీ చక్రస్నానం రోజు స్వామి అమ్మవారి యొక్క దర్శనం అండి, సీతారాముల స్వామి వారి యొక్క దర్శనము. ఈ విధంగా అయితే ఉన్నారు. వారందరికీ కూడా విశేషమైన తిరుమంజన కార్యక్రమం అనేది జరిగింది. మీరందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించారు వాటికి సంబంధించింది. అలాగే ఇది పోయిన సంవత్సరం అడ్డుతెర పెట్టినప్పుడు దండి చూడండి, సీతమ్మ వారు జడ కట్టుకుని ఎలా దర్శనం ఇచ్చారో
ఆ తర్వాత మౌళ్ళమ్మ అమ్మవారిది నైట్ వ్యూ చూడండి. అప్పుడు వార్షికోత్సవం రోజు ఈ విధంగా మొత్తం కట్టి చేశారని చెప్పా కదండీ! ఆ రోజు సంబంధించింది. అలాగే ఈ శాంతినిలయం కట్టినప్పుడు ఒక ఫోటో ఉందండి. ఈ ఫోటో మాత్రం చాలా మెమరీ. అప్పుడు అంతా చుట్టూరు మంచు పట్టి ఆ యొక్క అప్పుడే పనులన్నీ జరుగుతున్న సమయం అండి అది. ఇది కూడా లాస్ట్ ఇయరు కాక అంతకుముందు ఇయరు ముక్కోటి ఏకాదశికి స్వామివారి యొక్క దర్శనం అండి. అలంకార దర్శనం. అలాగే ఇక్కడ నుండి కూడా అవే వస్తాయి. ఇవి చాలా బావుంటాయండి ఫోటోలు. అప్పుడు దండలు కష్టపడి ఆ రోజు నైటు 1:00 వరకు కూడా ఈ దండలైతే కట్టుకుంటూ కూర్చున్నానండి. అది చాలా మెమరీ ఫుల్లు. అందుకని మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ ఇగోండి చూసారా? ఇవన్నీ కూడా అప్పుడు తీసినవండి. అలాగే నేను 7 శనివారాల వ్రతం చేసుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామికి, శివుడికి ఏకకాలంలో అభిషేకం చేసుకున్నానండి. వాటికి సంబంధించిన ఫోటోస్ అండి ఇవి. అలాగే గోదాకృష్ణుడు కళ్యాణం అప్పుడు గోదాకృష్ణుల వారు ఈ విధంగా దర్శనమిచ్చారు. ఆ ఫోటో అది. అలాగే ఇంకొకటి ఈ ఫోటో ఏంటంటే గనక శివరాత్రి ముందనుకో కార్తీక మాసం అనుకుంటా. కార్తీక మాసంలో రోజుకొక అలంకారం చప్పున చేశాను. ఆటికి సంబంధించిన ఫోటో ఇది. ఇది గోదా కళ్యాణంకి సంబంధించిన ఎదురుకోలు మహోత్సవం అయిపోయిన తర్వాత స్వామి అమ్మవార్లు ఈ విధంగా పెట్టడం జరిగిందంటే ఇదొక మెమరీ ఫోటో. అలాగే ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి వారికి పుష్పాలంకరణ సేవ ఇదంతా కూడా ముక్కోటి ఏకాదశి రోజు జరిగిందండి. వాటికి సంబంధించిన ఫోటో ఇది. ఇది మొన్న రీసెంట్‌గా శివరాత్రి రోజు శివలింగం తయారు చేసుకున్నా కదండీ! వాటికి సంబంధించిన శివరాత్రికి సంబంధించిన ఈ శివలింగం అండి. అలాగే మన కోదండరామస్వామి వారు తెచ్చినప్పుడు ఈ విధంగా ఉన్నారండి. వాటికి సంబంధించిన ఫోటో ఇది. ఆ తర్వాత మన శాంతినిలయంలో జరిగిన హోలీ పండుగ రోజు జరిగిన పసుపుకు దంచే కార్యక్రమం ఉంది కదండీ! భద్రాద్రి రాముడికి వాటికి సంబంధించిన ఫోటోస్ అండి. అలాగే దోనెపూడిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అమ్మవారి యొక్క ఆలయంలో ఫోటో అండి ఇవి. మొన్న తిరునాళ్ళకు వెళ్ళినప్పుడు వాళ్ళు అలంకరించిన అలంకారం అండి. ఈ విధంగా హోలీ పండుగ రోజు హోలీ వేడుకల్లో భాగంగా హోలీ ఆడుకున్నారు స్వామివారు. ఆ డోలోత్సవ సేవలో అక్కడ మనకు దర్శనాన్ని ఇస్తున్నారండి. ఇదండి ఈరోజు వీడియో.